వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్. దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే చర్యలు తప్పవని హెచ్చరిక. నేడు తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చడం సీబీఐకి తగదన్న అవినాష్ తరపు న్యాయవాది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పునర్వాసు దీక్ష విరమణ మహోత్సవం. శ్రీరామనామంతో మారుమ్రోగిన భద్రగిరి ఆలయ పరిసరాలు. ముమ్మిడివరం నియోజకవర్గం మురములలో తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం. ఓటర్ వెరిఫికేషన్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మరోసారి తప్పు చేస్తే పార్టీ నుండి తప్పిస్తామని స్పష్టం చేశారు. అనుచరులు డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలదే బాధ్యత అని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్ నేత కడియం శ్రీహరిల మధ్య విభేదాలపై తీవ్రంగా స్పందించారు. భక్తుల కంటే పార్టీ ముఖ్యమని చెప్పారు. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవద్దని, ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో చెప్పి ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అవినాష్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 3:30 విచారణ కొనసాగించనుంది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అవినాష్ ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని, అవినాష్ ను లక్ష్యంగా చేసుకుని సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. దస్తగిరి వాగ్మూలం గూగుల్ టేకౌట్ పైనే సిబిఐ ఆధారపడుతోందని వివరించారు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా మార్చడం సిబిఐకి తగదని స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 30న శ్రీరామనవమి రోజున రామభక్త దీక్షాపరులు శ్రీరామ పునర్వాసు దీక్షను స్వీకరించారు. 27 రోజుల పాటు దీక్ష చేసిన శ్రీరామ భక్తులు పునర్వాసు నక్షత్రం సందర్భంగా రామయ్య ఆలయంలో దీక్షా విరమణ మహోత్సవం వైభవంగా జరిగింది. దీక్షాపరులు ఉత్సవంలో భాగంగా శ్రీరామ దీక్ష విరమణ పూజలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. రాత్రి వేళ స్వామివారు రథంపై దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ఉత్సవంతో భద్రగిరి శ్రీరామనామంతో మారుమ్రోగింది. దేవతా వేషధారణతో భక్తులు భజనలు చేస్తూ రఘురాముణ్ణి కీర్తించారు. దేవుడు అయి కొలువైన రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనంద పరవశంలో మంత్రముగ్ధులయ్యారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురములలో తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చుబాబు ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జర్లు, యూనిట్ ఇన్ఛార్జర్లు, బూత్ కమిటీ ఇన్ఛార్జర్లు నిర్వహించవలసిన విధులు, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాబోయే రోజులలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవలంబించాల్సిన విధానాలు మొదలగు అంశాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు। విశాఖపట్నంలో 1వ తారీఖుని 5 గంటలకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దాని నిమిత్తం ఆ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మా ముమ్మిడివరం నియోజకవర్గ టీఎన్టీసీ అధ్యక్షుడు రామకృష్ణ గారి సమక్షంలో మరి కార్యక్రమం పెట్టుకుని పోస్టుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది। దానికి రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు మన సూర్యనారాయణ గారికి, మన సాయి గారికి, కమల్ గారికి, వేదిక ప్రసాద్ గారికి, అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎంసీ ప్రసాద్ గారికి, కృష్ణ సూర్యమోహన్ రావు గారికి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ, భారత రాజ్యాంగం రచన జరిగి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడం లేదని అన్నారు। విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఇంకా వెనుకబడి ఉన్నామని, కాబట్టి బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు। బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న నాటి కాలంలో చేసిన కులగణన తప్ప నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయలేదని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది కానీ, కుటుంబ సమగ్ర సర్వే చేసింది కానీ ఇంతవరకు ఆ లెక్కలు బయటపెట్టలేదని మండిపడ్డారు। స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ, భారత రాజ్యాంగం రచన జరిగే 73 సంవత్సరాలు అయినప్పటికీ బీసీల కులగణన అనేది రాజ్యాంగబద్ధంగా పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు నేటికి అమలు కావడం లేదు। బీసీలకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో ఇప్పటి వరకు లేవు। ఎందుకంటే బీసీల కులగణన జరగటం లేదు। బీసీల కులగణన జరిగితే ఏ జనాభా శాతం ఎంత ఉంది అనేది బయటపడుతుంది। అది నేటి వరకు లేదు। బ్రిటిష్ కాలంలోనే అది చేసిరు 1930 సంవత్సరంలో। అప్పుడు చేసిన బ్రిటిష్ వారు తర్వాత ఇంతవరకు చేయడం లేదు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది, పక్కన మన ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి ఆ రాష్ట్ర పరిమితి వరకు ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసింది। మన సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు జనాభా లెక్కలు వెల్లడించలేదు। పక్కన రాష్ట్రాలు బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు। మంచిర్యాల జిల్లా మందమరిలో టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జి సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014, 2018లో కేసీఆర్ మందమరి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్లు జరిపిస్తానన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదో ఈ బానిస సమ్మేళనంలో కేసీఆర్ దత్తత పుత్రుడు బాల్కా సుమన్ ప్రజలందరికీ చెప్పాలని డిమాండ్ చేశారు। 50 సంవత్సరాల నుంచి మందమరిలో ఆగుతున్న ట్రైన్లు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఆగుతలేదో మందమరి బిడ్డలకు అందరికీ సమాధానం చెప్పాలన్నారు। సింగరేణి ప్యాసింజర్ ఆగుతలేదు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆగుతలేదు, అజినీ ఎక్స్ప్రెస్ ఆగుతలేదు, రామగిరి కూడా ఆగుతలేదని అన్నారు। మరి అదే విధంగా 10వ వార్డు నుంచి కూడా కవిత, వనిత మరి మిగతా సోదరులు కూడా చాలా మంది రావడం జరుగుతుంది। మేము అక్కడ మీటింగ్ బట్టి వార్డులలో అందరికీ మేము కండలు కప్పుతున్నాం కనుక మరి ఈ ముఖ్యమైన కొందరిని మాత్రం ఎందుకు తీసుకుంటామని చెప్పి కొందరు డౌట్ రావచ్చు। కానీ విషయం ఏంటంటే వార్డు వైజ్గా మెయిన్ లీడర్స్ మాత్రం మేము తీసుకొని పార్టీని బలోపేతం చేస్తున్నాం। దీనికి కనుక మందమరి పట్టణ ప్రజలకందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను।
రేపు జరిగే ఈ బీఆర్ఎస్ సభని 80% మీరు పైసలకు మందుకు మరి వాళ్ళు పిలిస్తే ఇవాళ వస్తే పోకండి. అది బీఆర్ఎస్ సభ కాదు, అది ఆత్మీయ సమ్మేళనం కాదు, ఆత్మీయ వంచన సమ్మేళనం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ బాల్క సుమన్ కేసీఆర్ దత్తత పుత్రుడు. మరి 2018లో సింగరేణి హై స్కూల్లో మీటింగ్ పెట్టి, అంతకుముందు నల్లాలో వదిలినప్పుడు మీటింగ్ పెట్టి నేను మందమారిలో ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పిండు. సిగ్గుండాలే వాళ్ళ మీరు మాట్లాడడానికి. మందమారిలో ఎలక్షన్ జరిపిలే పోగా ఇప్పుడు మళ్ళా రోజుకి సమ్మేళనం అంటాను. నువ్వు మా సమ్మేళనం దేనికే? అభివృద్ధి చేసినవి. మరి అభివృద్ధి చేసినప్పుడు నీకు భయం ఎందుకు? నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే వెంకటేష్ నేతని బాల్క సుమన్ని నల్లాలోదల్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై తగు చర్యలు తీసుకోవాలని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ శ్యామరాజ్ కు మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కర్ణాటక ఇన్ఛార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై ప్రింట్ మీడియాలో తప్పుడు వార్తా ప్రచారం చేయడం జరిగిందని, ఆ వార్తను కోరుట్ల నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎండి నజీర్, ఎడ్ల నవీన్లు వారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ గ్రూపులతో పాటు ఇతర గ్రూపులలో పెట్టి కాంగ్రెస్ పార్టీ పరువు అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణ అధ్యక్షులు కుతుబుద్దీన్ పాషా తెలిపారు. శ్రీధర్ బాబును అప్రతిష్ట పాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రివర్యులు, ఏఐసి సెక్రటరీ, మచ్చలేని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మచ్చలేని నాయకుడు మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. అసంటి వ్యక్తిపై ఇలాంటి పోస్టులు పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసిండ్రు. వీళ్లకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం రాబోయే రోజులలో. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, అచ్చటోని అద్దనే పోయటోని పొమ్మని చెప్పేది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం ఇది, విన్నారా? ఇలాంటి వ్యక్తులు ఏ గ్రూప్లో ఉన్నా కానీ, ఇటువంటి వ్యక్తులు ఏ గ్రూప్లో ఉన్నా కానీ దయచేసి వాళ్ళని ఈ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు పెద్ద కోవట్లు. వీళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు అంగరంగ వైభవంగా పోచమ్మ మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గోలి మోహన్ ను మున్నూరు కాపు కుల బాంధవులు ప్రేమతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాట్లాడుతూ బోనాల పండుగకి డాక్టర్ గోలి మోహన్ రావడం చాలా సంతోషకరమని, మున్నూరు కాపు కులంలో చాలా మంది యువత చదువు పూర్తి చేసి ఊర్లోనే ఉంటున్నారని, ఇలాంటి వారి కోసం మీరు ఉపాధి మార్గం చూపాలని, మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవుతామని అన్నారు. మండల కేంద్రంలో శీతల పోచమ్మ బోనాలను మన మున్నూరు కాపు సంఘం వారు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం పూట మైసమ్మకు కూడా బోనాలు తీయడం జరుగుతుంది. ఈరోజు మన మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఇవాళ అమ్మవారి కృపకు వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇవాళ ఘనంగా అమ్మవారిని వేడుకొని బోనాలు అనేది తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు పాడి పంటల్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని ఇవాళ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గోలిమోహన్ కూడా మా కుల బాంధవుల వల్ల అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న అందరినీ కలిసి చాలా సంతోషం అండి. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లికి బోనాలు తీసి ఈరోజు ఈ గ్రామం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ సస్యశ్యామలంగా ఉంది అంటే అది రైతు. ఆ రైతు అనేవాడు కాపు కులం నుంచి పుట్టి ఈరోజు ఎంతో మందిని కాపాడుకున్నటువంటి రైతన్న కులంలో పుట్టినటువంటి ఈ మున్నూరు కాపులందరూ కూడా దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి వెన్నుముక తెచ్చేవారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామం ఇథనాల్ ప్రాజెక్టుకు వెళుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తలపెట్టిన రసాయన పరిశ్రమను విరమించాలని కోరుతూ రైతులకు మద్దతుగా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామానికి వెళుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మెట్టపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై సుప్రీంకోర్టు అడ్వకేట్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లను ధరించి నిరసన తెలుపుతూ రాస్తా రోకో జరిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ ప్రజల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేయడమని అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసిగామ గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఏదైతే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారో దానికి నిరసనగా మేము ఈరోజు ఈ రాస్తా రోకో చేస్తున్నాము. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారో అది ప్రజలకి చాలా హాని జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా వెళ్తున్న జీవన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము అది అప్రజాస్వామ్యము. ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ గొంతుకు ఆగదు. ఎట్లనైతే పాసిగామలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుండ్రో అట్లనే ఇక్కడ కూడా మెట్ల చిట్టాపూర్లో కూడా పెడుతుర్రు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయని చెప్పేసి ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పుడైనా కానీ ప్రజల మాట వినకుండా ఇంకా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏదైతే నిర్మించే ప్రయత్నం చేస్తే మేము ఈ నిరసనలు ఇలానే కొనసాగిస్తాము. నిరసనలు కొనసాగించడమే కాకుండా ఇంతకుముందు కూడా మేము చెప్పినట్టు ఏదైతే ఉందో కోర్టుని కూడా ఆశ్రయిస్తాము. ఇంతకుముందు మెట్ల చిట్టాపూర్లో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామన్నారో దానికి సంబంధించి ఆల్రెడీ మేము కోర్టులో డ్రాఫ్ట్ పిటిషన్ కూడా వేసినాము. అట్లనే ఏదైతే పాసిగామ సర్పంచ్ కూడా మమ్మల్ని వచ్చి కలిసినాడు, వాళ్ళకు కూడా మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము. అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధము. మేము పోలీస్ వ్యవస్థని అలానే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇలా అక్రమ అరెస్టులు చేసి అప్రజాస్వామ్యంగా వాళ్ళు ప్రవర్తించినట్టయితే చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే గొంతు ఉందో ఈ గొంతుకని మీరు ఆపలేరని మేము హెచ్చరిస్తున్నాం. ఫలక్నామా ఏసీపీ షేక్ జహాంగీర్ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ అందజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. अस्सलाम वालेकुम, गुड इवनिंग। आज फलकनुमा डिवीज़न, कालापत्थर, फलकनुमा, बहादुरपुरा 3 पुलिस स्टेशनों के जितने भी राउडी शीटर्स है वो लोगों को बुला के अच्छी ज़िंदगी गुजारने के लिए सलाहियत देने के वास्ते वो लोगों को बुलाया गया। और ये भी बताना चाह रहे हैं कि रमज़ान के बाद में शैतान जो आज़ाद हुआ वो ये लोगों में घुसा, थोड़े बहुत ऑफेंसेस कर रहे हैं। ये ऑफेंसेस करना गलत है, सोसाइटी के लिए गलत है, कोई भी नहीं सिखाता। ये करने से ये लोगों का मुस्तकबिल कैसा ख़राब होता है, ये लोगों का बच्चों का मुस्तकबिल कैसा ख़राब होता, ज़िंदगी कैसा ख़राब होता, वो बताने के लिए। और अभी हम लोग खड़ी से खड़ी लॉ एनफोर्समेंट तो कर रहे हैं, अभी अगर कुछ करें तो छोड़ेंगे तो नहीं, अभी सख्ती से पेश आना पड़ता है, बताने के लिए लोगों को बुलाया गया। और अच्छे हैं। ఇటీవల మృతి చెందిన వాజేడు మండలం శ్రీరామ్ నగర్ కు చెందిన తాటి మహేందర్ కుటుంబాన్ని పరామర్శించి భార్య అశ్వినికి ధైర్యం చెప్పి 23,500 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సయ్యద్ వాహిద్ మాట్లాడుతూ ఈ కుటుంబంకు దేవుడు ధైర్యం ఇవ్వాలని, జవాన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నారు. సహాయం చేసిన దాతలు అందరికీ కూడా రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగరం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వాహిద్, ఖాజా పాషా, ఖయ్యూం, గయస్, నారా ప్రశాంత్, సందీప్ గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి
అకాల వర్షాలకు వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న రైతులను సుప్రీంకోర్టు అడ్వకేట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంది ఓదార్చారు. ఆయన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని రైతు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు తెగుళ్లు సోకి నష్టపోయిన రైతన్నలకు వడగళ్లు అకాల వర్షాలు ఆశనిపాతంలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనాలు రూపొందించి ఆదుకోవాల్సిన అధికారులు పాలకులు అలసత్వం అన్నదాతను మరింత ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. అగ్రికల్చర్ వాళ్ళే కరెక్ట్, ఇది క్రాప్ డ్యామేజ్ వాళ్ళు మీ దగ్గరికి తీసుకొచ్చారట. మీరు అల్టిమేట్లీ మీ దగ్గర డిస్క్రిప్షన్ మరి మీ దగ్గర తీసుకొచ్చిన మీ నెంబర్ పెట్టండి. ఆయన ఇప్పుడు ఉమాపతి గారు, ఉమాపతి ఉన్నాడు కదా, ఉమాపతి ఏంటిది సివిల్ సప్లై. మీరు మాట్లాడండి కొంచెం. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న క్రాప్ దగ్గర ఉన్నా, ఇది క్రాపే, ఇది స్టాండింగ్ క్రాప్ మొత్తం కొట్టుకపోయి దాదాపు 2 లక్షలు ఎంతో 3 లక్షలు లాస్ అయింది దానికి. మీరు ఏదైతే మీ రిపోర్ట్ ప్రకారము ఇట్ హెస్ బీన్ ఎస్టిమేటెడ్ అస్ 50% లాస్ అయింది. లాస్ అయిన దానికి 200 బ్యాగులు లాస్ అయితే 100 బ్యాగులు రాసిందట. ఆయన ఆల్రెడీ 2 to 3 lakhs లాస్ అయిండు. దాని అడిక్వేట్ కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని మా రిక్వెస్ట్. అది ఏదైతే అకాల వర్షాలు వచ్చినాయో, అకాల వర్షాలతో ఏదైతే పంట నష్టం జరిగిందో, వడ్లు కానివ్వండి, మామిడి కానివ్వండి, ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాము. 2 రోజుల కింద మెట్పల్లిలో ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎకరం చొప్పున 20,000, అలానే మామిడికి 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాము. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటన చేసింది, ఎకరం చొప్పున 10,000 ఇస్తామని ప్రకటన చేస్తే మేము దాన్ని 20,000 ఇంక్రీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాము. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏ రైతుకు కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లలేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడే మన రైతు సోదరుడు మాట్లాడినట్టు వాళ్ళు ఇది కొలువుకు తీసుకొని దీన్ని పండించారు, వాళ్ళకి చాలా నష్టం జరిగింది. దాదాపు 200 బ్యాగ్ నష్టం జరిగినా అని కేవలం అధికారులు వచ్చి పరిశీలించి కేవలం 100 బ్యాగులకే జరిగిందని చెప్పి రాసుకొని పోయినట్టు రిపోర్టు. నేను ఇప్పుడే ఉన్నత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో సవరణ చేసి 100 బ్యాగుల నుంచి 200 బ్యాగులను రాసి తక్షణమే ఇది ఏదైతే పరిహారం ఉందో సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం చిట్కూరు గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా 22 మందికి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా 50 మందికి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం ఒక్కొక్కరి పేరుపైన 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందాలనే సంకల్పంతో తన గ్రామంలో జన్మించిన ప్రతి ఆడ శిశువుకు తన వంతు చేతనందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మన్నించి కూర్చుండిగా కోరుతున్నాం. మాజీ పిఎస్సీ చైర్మన్ నారాయణ గారికి గతంలో 21 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టి 22 సంవత్సరాలు ఏకకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి గుండెని గెలుచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ 22 ఏళ్ల నుంచి పార్టీని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా తెలంగాణ తరఫున, మా గ్రామం తరఫున, పటాన్చేరు కౌన్సిల్ తరఫున తెలంగాణ 22 బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 22 ఏళ్ళు కేసీఆర్ సార్ ఎంత అయితే కష్టపడ్డాడంటే 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఎన్నో అవమానాలు, ఎన్నో అవనీయాలు ఎన్నో భరించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సార్ మీరు పార్టీ పెట్టిర్రు, మీ పార్టీ వెంబడి మేము అందరం ఉంటామని చెప్పి ప్రజలందరూ ఉండి 22 ఏళ్ళు ఆయనతోటి కలిసికట్టుగా తెలంగాణ ప్రజలు కొనసాగుతున్నందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ రోజు మీరు చూస్తుండొచ్చు, తెలంగాణ పార్టీ ఏర్పడినప్పుడు 2001లో ముఖ్యమంత్రి సార్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆయన దగ్గర ఎలాంటి డబ్బు, ఎలాంటి అంగబలం, ఏ బలం లేకుండే.
ప్రజాబలం ఒకటే ఉంటుండే. ఆయన చిత్తశుద్ధితోటి, కార్యశుద్ధితోటి, అదేవిధంగా దేవుడి సపోర్ట్ తోటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కావాలని చెప్పి తెలంగాణ పార్టీని పెట్టి అందరినీ, సకల జనులను, అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఎందుకంటే ఆయన అడుగుజాడలు ఆ రోజులో తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహారాజ్ ఇప్పటి వరకు 10,000 కిలోమీటర్లు స్వరాజ్య పాదయాత్ర ముగించి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ ముగింపు సభ ఈ నెల 30వ తేదీ ఆదివారం కాంచీరాం రణస్థలం, సరూర్ నగర్ క్రీడా మైదానం, ఎల్బీ నగర్, హైదరాబాద్ లో జరుగుతుందని, కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అణగారిన వర్గాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ముగింపు సభ పోస్టర్ విడుదల చేశారు. ఉన్నత విద్యావంతులందరూ కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం అని చెప్పని భారీ ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలో ఈ యొక్క ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర మరి గత సంవత్సర కాలం పొడవు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మరి ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ఈ యొక్క స్వరాజ్య పాదయాత్ర, ఈ దేశంలో, ప్రపంచంలో చేయలేనటువంటి యాత్ర ఈ రాష్ట్రంలోనే మరి ఇంత సుదీర్ఘమైనటువంటి కాలినడక యాత్ర బహుశా ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. కాబట్టి మరి ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, రాజకీయ గురువులు కావచ్చు, ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి యాత్రను మరి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యాత్రలు మరి రేపు ఏప్రిల్ 30వ తారీఖున హైదరాబాద్లో భారీ బహిరంగ సభను మరి పెద్ద సంఖ్యలో భారీ మెజార్టీతో మరి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి తరలి రావాలని చెప్పని ఈ జిల్లా వ్యాప్తంగా, ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల, గ్రామాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమంగా ఇంట్లోకి చొరబడి యువకుడిని కిడ్నాప్ కు యత్నించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఫలక్నామా పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 12:30 बजे आज रात में मेरी भांजी को किडनैप करने के आवाज़ से अंदर घर में घुस गया हूँ। तो मेरी बहन उसको रोकने के आवाज़ से पकड़ी तो उसके मेरी बहन के हाथ पे ऐसा मारा उन्हें, मार के खींच के लेके जा रहा था। हमारी बहन चीखा मारी, हमारे भोने वॉशरूम में थे तो बाहर के बच्चे आगे पकड़ लिए। उसके बाद में हमारे भोने भी निकले। वैसे पहले भी स्टेटमेंट दे चुका हूँ, ये सेम जो अब दे रहा हूँ मैं। तो पकड़ लेके क्या करें, मैंने था मैं जब पुलिस स्टेशन को यहाँ ले लेके आए, यहाँ पर केस बुक करें यहाँ पे फलकनुमा पीएस में। अब मैं ये चाह रहा हूँ कि भाई 2 जाना चल जाते थे, एक तो बच्ची को 2-4 हज़ार में बेच देता था उन्हें और मेरी बहन मर जाती थी बच्ची के गम में, बच्ची के गम में मर जाती थी उन्हें। 2 जाना चल जाते थे और उसके हट के दूसरे घर में भी करता था, तीसरे घर में भी करता था, चौथे घर में भी करता था। ये छोटी बात नहीं है, ये बहुत बड़ा क्राइम है। इसको एक्शन लेना आप सबसे मेरी इंतजा है कि इसके ऊपर केस करके इसको बहुत लंबी सज़ा देना। हमारे सर हाँ पुलिस वाले पकड़ लिए, अंदर स्टेशन में है, अंदर है, लॉकअप में है। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్. దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే చర్యలు తప్పవని హెచ్చరిక. నేడు తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా మార్చడం సిబిఐకి తగదన్న అవినాష్ తరపు న్యాయవాది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పునర్వాసు దీక్ష విరమణ మహోత్సవం. శ్రీరామనామంతో మారుమ్రోగిన భద్రగిరి ఆలయ పరిసరాలు. ముమ్మిడివరం నియోజకవర్గం మురములలో తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం. ఓటర్ వెరిఫికేషన్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమీక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.